శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా మంచినీటి పథకానికి ఎమ్మెల్యే గోవిందరావుతో కలిసి రామ్మోహన్ నాయుడు శంకుస్థాపన చేశారు. పాతపట్నం ప్రజలు అనేక దశాబ్దాలుగా మంచినీటి కొరతతో బాధపడుతున్నారని కేంద్ర మంత్రి అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో తాగునీటి సమస్య పరిష్కారానికి ఈ ప్రాజెక్టు ప్రధాన పరిష్కారంగా మారనుందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. మహిళకు అడిగినా ఎప్పుడు కూడా తరచూ మాకు చెప్పేటటువంటి ఒక బాధ, మాకు తాగునీటి కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. మా పక్కన నది ఉన్నా సరే, మాకు ఏ రకంగా వర్షాలు పడినా సరే కాస్త బొక్కడు మంచినీళ్లు తాగాలనంటే మాకు తల ప్రాణం తోకకొస్తుంది. ఆ మంచినీళ్లు మా ఇంటి వరకు తెచ్చే కార్యక్రమం చేయండి అని గత 10 సంవత్సరాలుగా ఎన్నో సందర్భాల్లో మన పాతపట్నం నియోజకవర్గంలో చెప్పారు. మీకు ఎవరికి ఏ అవసరం ఉన్నా 365 రోజులు మీతోనే ఉంటాను, మీతోనే ఉంటాను. ఎవరికి ఏది జరిగినా తల్లికి వందనం కానీ, మీ గ్యాస్ సిలిండర్ విషయంలో కానీ, ఎవరైనా అర్హులైన వారికి కానీ, ఎవరైనా పెన్షన్ విషయంలో కానీ మేము ఇక్కడే ఉంటున్నాం. మీ బోర్గం గ్రౌండ్లో మీ ఇల్లు కొట్టుకొని ఇక్కడే ఉంటున్నాం. మీరు ఎవరు వచ్చినా సరే మీకు 365 రోజులు మేము మీకు సేవలో ఉంటాం. ఈ రోజు మన అందరూ ఆరాధ్య దైవం మీ అందరి ఎదురుగా మిమ్మల్ని అడుగుతున్నాను. పాతపట్నం ఒకటి అడిగాను, వెళ్ళి గెలిచినంటే మన ఎంపీ గారి దగ్గరికి వెళ్ళి, కేంద్ర మంత్రి గారి దగ్గరికి వెళ్ళి, సార్ పాతపట్నం ప్రతి నాయకుల దగ్గర గతంలో మోసపోయాం సార్, మా పాతపట్నం అభివృద్ధి శూన్యం సార్, మా కుటుంబాలు వలసలు వెళ్ళిపోతున్నాయి సార్, మా పిల్లలు ఎక్కడో చదువుతున్నారు సార్, మాకు ఉపాధి అవకాశం కావాలంటే ఇండస్ట్రియల్ జోన్ అనేది ఇప్పుడు ఆల్రెడీ మిలియపుట్లో మొన్ననే ఆయన చేతులతోటే ఇండస్ట్రియల్ పార్క్ శంకుస్థాపన చేయింది. అక్కడ కూడా ఫ్యాక్టరీలు వస్తున్నాయి. ఆయన గొప్ప మనసు చెప్పనా మీ అందరికీ? పాతపట్నం నాది కాదు సార్, మీరు పిలిపిస్తేనే నన్ను గెలిపించేస్తారు ప్రజలందరూ. పాతపట్నం ప్రజలు రుణాలను